ఎంతమంది స్టూడెంట్స్ అండి ఇక్కడ? 165. వండవాలి అక్కడ. కూరలు బాగున్నాయి కానీ అన్నం కొంచెం ఎసురు పోయాలి, ఇంకా కొద్దిగా బియ్యం వచ్చింది. 164 అమ్మా. 65. నిన్న ఎంత చికెన్ వేశారు? 16 kgs. ఎంత ఇవ్వాలా స్టూడెంట్కు? 100. ఎట్లా ఫాలో అవుతారు చికెన్ ఇచ్చే విధానం? మీరండి ఎస్డబ్ల్యూ గారు ఎట్లా ఫాలో అవుతున్నారు? జిఓఎంఎస్ నెంబర్ 8 ఉందా మీ దగ్గర? ఏం చెప్తా ఉంది అది? మీరు ముందు అవి నేర్చుకోవాలండి. 2023లో ఇచ్చింది ఇది జిఓఎంఎస్ నెంబర్ 8. ఇప్పుడు 45 grams పర్ డే, 7 daysకు 315 grams డివైడెడ్ బై 3, 105 grams. అది మ్యాండేటరీ సిస్టమ్. అది మీరు 100 grams చెప్పచ్చు, 200 grams చెప్పచ్చు. ఏ విధంగా ఇస్తామన్నారు, ఏ క్యాలిక్యులేషన్ అంటారు? అది మీది పాతది. ఇది 2019 ఇచ్చింది, 2023లో ఇచ్చిన జియో ఇది. దీంట్లో అన్ని ఏ రోజుకు ఆ రోజు ఏమేమి ఇవ్వాల్సింది ఇస్తారో అవి డివైడెడ్ బై ఇంటూ 7 చేసుకొని ఎన్నిసార్లు ఇస్తామో డివైడెడ్ బై చేసుకోవాలి. అర్థమవుతుంది? ఇవి ప్రీ మెట్రిక్లో, ఈ ఇంటర్మీడియట్ పైన పిల్లలకైతే ట్వైస్, వాళ్ళకు 50 grams ఉంటుంది, 175 ఇవ్వాలి. బికాజ్ ఆఫ్ కొన్నిసార్లు రేటు ఫ్లెక్స్ వేసినప్పుడు 10-20 grams మేనేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్లా ఇది మీకే చూసుకోండి. అవన్నీ చూసుకొని ఎంఎస్ నెంబర్ జిఓఎంఎస్ నెంబర్ 8 అది 2023 ఫిబ్రవరి 20వ తేదీ రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచి అదే ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఫాలో కావాలి. ఆ కేటగిరీ 4 కింద మోడల్ స్కూల్స్ అండ్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రం హాస్టల్ ఉంటుంది, కస్తూర్బా. ఈ రెండింటికి 4 కేటగిరీ. మిగతా అన్నీ మొత్తం అన్నీ ఇదే ప్రాసెస్, వేరేదే లేదు. ఇక ఇంతకుముందు ఎప్పుడో గతంలో కలెక్టర్ మ్యాండేటరీలో కలెక్టర్ డివైడ్ చేసి ఇచ్చేవాడు. ఇప్పుడు స్టేట్ అంతా ఒకటే మెను, ఒకటే క్వాంటిటీస్, ఒకటే డబ్బులు. ఎక్సెప్ట్ కస్తూర్బా, వాళ్ళకి ఒకరికి 1600 ఇస్తారు, మిగతా వాళ్ళందరికీ 1400. ఇట్ ఈస్ ఫిక్స్. బాగున్నారా? మంచి నెంబర్ 164 స్టూడెంట్స్ అంటే పెద్ద స్ట్రెంగ్త్. మీకు అకామిడేషన్ కూడా కొద్దిగా ఇరుగ్గా ఉంది, అవునా? బాగుంది ఇక్కడ? మీ టీచర్ల ముందు వార్డెన్ల ముందు అంటే అందరూ బాగుందని అంటారు, అవునా? అదేం లేదా? అంతా బాగుంది. ఓకే. ఫుడ్ మెనూ బోర్డు ఉందా? ఆ మెనూ ప్రకారం మీకు భోజనాలు వస్తున్నాయా? మెనూ ఎక్కడ డివైడ్ కావడం లేదు కదా? స్కూల్లో భోజనాలు బాగుంటున్నాయా? రెండిట్లో ఎక్కడ బాగుంటున్నాయి? హాస్టల్లోనే బాగుంటాయా? వెరీ గుడ్. మీకు ఇక్కడ ఆల్టర్నేట్ డేస్ ఎగ్ ఇస్తున్నారా? రోజు మార్చి రోజు డైలీ ఇస్తున్నారా? శనివారం ఒక రోజు, 6 రోజులు ఇస్తారా? చికెన్ వారానికి 2 సార్లు ఇస్తున్నారా? 3 సార్లు ఇస్తున్నారా? ఏం మీకు స్పెషల్? మెనూ ప్రకారం. దట్స్ గుడ్. ఓకే. ఒక క్వశ్చన్ మీకు. మీరు ఒక స్టూడెంట్ వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? బాగా క్వశ్చన్ క్యాచ్ చేయాలి మీరు. వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? 12 ఫిక్సా? మళ్ళా పప్పులో కాలేశారు మీరు. 11. వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండి ఆ పాపకు. ఎట్లా 11? ఇక్కడ 6. స్కూల్లో మీరు 6 క్యాలిక్యులేట్ చేశారు, కాదు 5. సాటర్డే హాట్ స్వీట్ పొంగల్ ఇస్తారు, అవునా? మరి అది మర్చిపోతే ఎట్లా? తిండి మర్చిపోతే ఎట్లా? మీరు చదువు అంటే సరేలే, తినే తిండి కూడా మర్చిపోతే ఎట్లా? 11 eggs, అవునా? ఏ బోర్ రాదా మీకు ఇన్ని ఎగ్స్ తినాలంటే? బాగా ఇష్టమేనా? అందరు బాగా తింటారా? వెరీ గుడ్. చికెన్ బాగుంటుందా? కర్రీ బాగా చేస్తారా? ఎన్ని ముక్కలు పెడతారు? 4-5. ఓకే. ఇంత ఉంటుందా? ఒక్కోటి ఇంత ఉంటుందా? ఇంత ఉంటుందా? ఇంత ఉంటుందా? ఇది ఓకేనా? అయితే ఓకే. సంతోషమేనా మీరు ఇక్కడ ఉండేదానికి? మీ ఇంట్లో తింటారా 3 సార్లు చికెన్ వారానికి? 11 eggs తింటారా? ఎంత అదృష్టం కదా.
మీరు మరి ఏం చేయాలా? అట్టా ఇట్ట చదివితే కుదరదు, చాలా కసిగా చదవాలా. 583 మార్కులు మా హాస్టల్లో వచ్చినాయి, అది బీట్ చేయాలా, అట్లీస్ట్ దాన్ని టచ్ చేయాలా అనే దృక్పథంతో అయినా సరే మీరు చదవాలి. చదువుతారా? కసిగా చదవాలా. అప్పుడే మీ జీవితాలు మారుతాయి, అప్పుడే మీ భవిష్యత్తు ఉంటుంది, అప్పుడే మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోగలరు. ఎక్కడో మీ తల్లిదండ్రులను ప్రేమాభిమానాలు, అన్నదమ్ముల అక్కజల్ల ప్రేమాభిమానాలన్నీ వదిలేసి ఒంటరిగా ఈ హాస్టల్కి వచ్చారు మీరు చదువుల కోసం. ఈ టయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. ఎవ్రీ మినిట్ చాలా ప్రీసియస్, చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మినిట్ వేస్ట్ చేసుకోకూడదు మీరు. ఓకేనా? ఒక్క సండే రోజు మీరు మంచిగా బట్టలు ఉతుక్కోవచ్చు. ఓకే, మంచిగా ఆ రోజు బిర్యానీ రైస్ చేస్తారా, వెజిటబుల్ రైస్, చికెన్ కర్రీ మంచిగా భోజనం చేసుకొని బాగా మీ ఇష్టం ఆ రోజు ఎంజాయ్ చేయండి. మంచి ఎవరాలు ఆడండి, ముచ్చట్లు చెప్పుకోండి, చిట్ చాట్ చెప్పుకోండి, వాళ్ళ కథలు వీళ్ళ కథలు అన్నీ చెప్పుకోవచ్చు. మిగతా రోజులలో ఇవన్నీ బంద్ చేయాలి, స్టాప్ చేయాలి. చేసి ఓన్లీ చదువులే. స్కూల్లో మంచిగా చదవాలా, వీటికి రావాలా. ట్యూటర్స్ ఉన్నారా? ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది కాబట్టి లేరు కదా, రేపు వస్తారు మళ్ళా జూన్ నుంచి. మంచిగా చదువుకోవాలా, ఎప్పుడు మంచిగా ఇష్టంగా మంచిగా చదువుకోవాలా. మీ టీచర్లను బాగా ప్రేమించండి, ఇష్టపడండి, బాగా వాళ్ళతో అఫెక్షనేట్గా ఉండండి, ఏ అర్థం కానిది చెప్పించుకోండి. అంతేగాని వాళ్ళని ఏదో అట్లా ఇట్లా వాళ్ళు అట్లా బోర్డు తిరిగినప్పుడు ఇట్లా ఏదంటే అది గిల్లుకోవడం, గిచ్చుకోవడం, గిల్లిగజ్జాలు పెట్టుకోవడం ఇవన్నీ చేయొద్దండి. ఓకేనా? ఎందుకంటే మేమందరం మీ కాడి నుంచి వచ్చిన వాళ్ళమే, మాకు తెలుసు మీరు ఏం చేసేది. ఓకేనా? చదువుకొని ఏం చేద్దామని ఉన్నారు? జాబ్స్. ఏడో ఇంత 250 మందికి జాబ్స్ యాడ్ చేస్తుంది ప్రభుత్వం. చదువు అనేది మీ విజ్ఞానం, మీ తెలివితేటలను పెంచుతుంది, మీ నాగరికతను పెంపొందిస్తుంది, మీ వేషభాషలందు మార్పులు వస్తాయి, మీ వే ఆఫ్ టాక్, వే ఆఫ్ వాక్, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ కూడా ఒక మార్పుని తెస్తుంది, డిగ్నిటీ ఇస్తుంది మీకు. మీ ఇళ్లలో ఒక విలువ పెరుగుతుంది, మీ చుట్టుపక్కల ఇళ్లలో అంతా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ బంధువులంతా ఒక అఫెక్షనేట్గా చూస్తారు. అదే 10th ఫెయిల్ ఇంట్లో కూర్చుంటే అంట్లు తోముకుంటా కూర్చోవాలా. అంట్లు తోముకోవాలని ఉన్నారా, మీరు కలం పట్టాలని ఉన్నారా? కలం పట్టాలంటే చాలా కసిగా చదవాలి. అర్థమవుతుందా? అదృష్టం కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు వస్తాయి కొంతమందికి. ప్రైవేట్ సెక్టర్ వెయిట్ చేస్తూ ఉంది మీకోసం ఈ బాహ్య ప్రపంచంలో. మీ దగ్గర స్కిల్స్ ఉంటే గనా ఎన్నో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ సైడు ఎన్నెన్నో మంచి మంచి ఉద్యోగాలన్నీ ఉన్నాయి ప్రైవేట్ సైడ్. ఎక్కడైనా సరే లక్షల జీతాలు ఉన్నాయి మీ దగ్గర స్కిల్స్ ఉంటే. ఆ స్కిల్స్ పెంచుకోవాలా, స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలా, ధైర్యంగా మాట్లాడగలగాల, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మంచి చదువుతారా? ఓకే. మీకు టిఫిన్స్లో ఏదైనా ఇష్టం లేని టిఫిన్ ఉందా? ఒకటి మారుస్తాను. మీరు మీ చాయిస్ యువర్స్. ఏదైనా ఒక టిఫిన్ నేను మారుస్తా, మీరు ఏదైనా మార్చమంటే. బాగలేదంటే ఉప్మానా ఉప్మా వద్దనే వాళ్ళు చేతులు ఎత్తండి. డౌన్. కావాలని వాళ్ళు చేతులు ఎత్తండి. 50-50 ఉన్నారు దగ్గర. డౌన్. మరి ఏం మార్చొద్దా? ఏంటి సోమవారం? పులిహోర బాగాలేదా? మారుద్దామా? దానికైనా ఓకేనా అందరూ? చేతులు ఎత్తండి పులిహోర వద్దని వాళ్ళు. ఎందుకని పులిహోర చాలా బాగుంటుంది పుల్లగా. డౌన్. నేను నిజంగా ఇది ఫస్ట్ టైం, నేను 3 ఏళ్ళ నుంచి హాస్టల్స్ తిరుగుతా ఉన్నా. ఎక్కడ పోయినా ఉప్మా, అదర్ దాన్ పొంగల్ కూడా చాలా తక్కువ శాతం, ఉప్మా ఫస్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఉప్మా పులిహోర బదులు ఏం కావాలి? చాయిస్ నాకు ఇస్తారా, మీరు చెప్తారా? నాకే ఇస్తారు. ఓకే, నేనేం చెప్పినా తింటారా? మొత్తానికి పులిహోర వద్దు మాకు అంటారు. మీకు బద్ధశత్రువు ఆ పులిహోర? పులిహోర బద్ధశత్రువు. రామ్ చెప్దామా? పులిహోరకు చెప్దామా? ఓకే. ఎగ్ రైస్ ఓకేనా? ఎగ్ రైస్ చేసినప్పుడు
ఈవినింగ్ ఎగ్ ఉండదు. ఓకే, ఆ ఎగ్ను మార్నింగ్ వాడతాం. ఓకేనా? హ్యాపీ? నేను వచ్చినందుకు మీకు చిన్న గిఫ్ట్ అది. మీ కోరికలన్నీ మంచిగా నెరవేరుతా ఉన్నాయి. మా కోరిక నెరవేరుస్తారా? అక్కోళ్ళు మొన్న పోయిన అక్కోళ్ళు 580 క్రాస్ చేసే వాళ్ళు ఉన్నారా? నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళు ఉన్నారా? గెట్టోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఈసారి మీకు 10th క్లాస్లో 580 క్రాస్ చేయాలా? చేస్తారా? చాలా ఇష్టంగా చదవాలి, మీరు కసిగా చదవాలి, అప్పుడే మీకు వస్తాయన్నమాట. మీకు డిజిటల్ బోర్డ్స్ వచ్చాయా? డిజిటల్ టీవీస్ వచ్చాయా? చాలా ఎక్స్పెన్సివ్ అవి మీకు క్లాస్ రూమ్లలో ఇవ్వడం అంటే ప్రభుత్వ స్కూళ్ళలో పెద్ద వరం. ఐ కాంటాక్ట్ ఉంటుంది. మనం సినిమా చూస్తే అంత స్టోరీ ఎంత చెప్తామో బయటకు వచ్చి పూసగుచ్చినట్టు, అట్లే టీవీలలో చూస్తే కూడా మనకు 10 times చదివినంత ఎక్కుతుంది బుర్రలేకి. ఓకేనా? ఓకే. చదువులు చదవడం అనేది ఉద్యోగాల కోసమే అనేది పెట్టుకోకండి మైండ్లో. ఎన్నో మార్గాలు ఉన్నాయి మనకు. ఉద్యోగం రాలేదంటే హౌస్ వైఫ్ అవుతారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ అయితే కనుక ఎన్నో చేసుకోవచ్చు. మంచిగా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు, ఒక బొటిక్ పెట్టుకోవచ్చు, ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, ఒక టైలరింగ్ చేసుకోవచ్చు, ఒక ఏదో ఒకటి ఏజెంట్గా, ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉండొచ్చు. మన తెలివి ఉంటే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. దేనికైనా మూలం చదువు అనే వజ్రాయుధం మీ చేతిలో ఉంటేనే ఏ ఆటైనా ఆడతారు మీరు. అర్థమవుతా ఉందా? దాన్ని ఎక్కడ మిస్ చేసుకోకండి. మీరు చాలా శ్రద్ధగా చదువుకోండి, ఇష్టంగా చదువు. ఎందుకంటే అమ్మా రేపు ఫర్ ఎగ్జాంపుల్ మీ పెళ్ళిళ్ళు అవుతాయి పెద్ద అయిన తర్వాత, చీటికి మాటికి భర్తను దానికి వెయ్యి, మా అమ్మకు బాగాలేదు ఒక 1000 రూపాయలు, లేకపోతే నేను మా నాన్నకు బాగాలేదు మా తమ్మునికి ఏదైనా కొనియాలా అని అన్నిటికీ అడుగుతా ఉంటే భర్త కూడా విసుక్కుంటాడు. ఏంది పొద్దులేసినా నీ పంచాయతీ, ఎప్పుడు మీ వాళ్ళకు అది ఇది అంటారు. అప్పుడు మీ ఈగో హర్ట్ అవుతుంది. ఏంది నేను ఇంత చదువుకున్నా ఈయనతో మాటలు పడాలనా అని. అదే మీ స్వతహాగా సంపాదించుకోగలిగితే అంతో ఇంతో సపోర్టుగా మీ స్వతంత్రం ఉంటుంది, మీకు కొంచెం ధైర్యం ఉంటుంది. కాబట్టి మంచిగా ఏదైనా చేసుకోవచ్చు. అందుకే నేను చెప్పేది చదువుకోండి మంచిగా. ఈ సమయం రాదు ఇంకా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ స్టూడెంట్కు ఈ ఫెసిలిటీస్, ఈ స్టడీస్ ఇవ్వాలంటే మినిమం చిన్న హాస్టళ్లలో, చిన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చదివితే 1 lakh అవుతుంది మినిమం. మ్యాక్సిమం 5 లక్షలు కూడా ఉంది మధ్యలో. కాబట్టి ఇంత ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఎందుకు తెలుసా? పేద పిల్లలు వాళ్ళు రేపు భవిష్యత్తులో మంచి జీవితం అనుభవించాలా, వాళ్ళ తలరాతలు మార్చుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటలుగా ఉండాలా, గొప్పగా బతకాలా మా ఆంధ్రప్రదేశ్లో చదివే పిల్లలు అని ప్రభుత్వ ధ్యేయాలు. అది ఎంత అర్థం చేసుకోండి. ఏదో వస్తూ ఉన్నాం, పెడతా ఉన్నారు, తింటా ఉన్నాం, 3 పూట్ల చికెను, 3 సార్లు చికెను, ఈడ ఎగ్స్ బ్రహ్మాండంగా, పాలు గీలు, వ్యవహారం జోరుగుంది అని చెప్పి మీరు చదువులు నెగ్లెక్ట్ చేస్తే మటుకు కొరకలు వేసుకొని పోతారు. ఓకేనా? అందుకు మంచిగా చదవండి ఇష్టంగా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. మేడం చెప్పండి అమ్మా. ఎగ్స్ కొట్టి వేసేటప్పుడు వంట వాళ్ళు దగ్గర ఉండాలమ్మా. ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ కొట్టి వేయాలి సోమవారం. ఎందుకంటే అది కౌంట్లెస్. బాయిల్డ్ ఎగ్ అయితే మనం చేతికి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ ఇస్తాం. అప్పుడు ఏదైనా కొంచెం మిస్గైడ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎగ్స్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఉండాలి. ఇప్పుడు 264 మంది ఉంటే 264 ఎగ్స్ కొట్టాలి. ఓకే, ఆ రోజు ఈవినింగ్ ఎగ్ ఉండదు, ఆ ఎగ్ ఇప్పుడు వాడుతా ఉన్నాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త చేయండి అమ్మా. ఓకే అమ్మా, బాయ్.